గత కొద్ది రోజులుగా హరీష్ రావు మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నిటిపైన ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఆరోపణలన్నీ పటాపంచలు చేసిండు. పిచ్చ క్లారిటీ ఇచ్చేసిండు. నేను ఏ పార్టీ పోతలే, టీడీపీకి తెలంగాణ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను, బీజేపీ ఆఫర్ నాకేం చేయలేదు, బీజేపీకి పోను, ఇటుపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని తీసుకొని పోయి మంత్రి పదవి ఇంకేదో అడగను అన్నట్టుగా పిచ్చ క్లారిటీ ఇచ్చేసిండు. కానీ ఆయన ట్విస్ట్ ఇచ్చిండు. ఏం ట్విస్ట్ ఇచ్చిండు? ఆయన స్వయంగా ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వాళ్ళ పత్రికలో వచ్చినటువంటి సమాచారం. ఇది నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి పత్రికా ప్రెస్ మీట్. ఇది దాంట్లో ఏం మాట్లాడిండు? కేసీఆర్ గీసిన గీత దాటను, ఆయన నిర్ణయమే శిరోధాన్యం, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, నా లీడర్ కేసీఆర్, నేను కేసీఆర్కు సైనికుడిని. నా లీడర్ కేసీఆర్ అన్నది కానీ నా లీడర్ కేటీఆర్ అన్నాడు కదా, అనేటువంటి కర్మ లేదు కదా అన్నట్టే కదా. ఇప్పుడు ఇంకొక మాట కూడా వచ్చింది. కేసీఆర్ ఆదేశిస్తాడు, హరీష్ రావు పాటిస్తాడు. కేటీఆర్ ఆదేశిస్తే హరీష్ రావు పాటించాల్సిన కర్మ లేదు. రెండోది, కేటీఆర్కి నాయకత్వాన్ని అప్పగిస్తే స్వాగతిస్తా. ఎప్పటి వరకు అప్పగిస్తే స్వాగతిస్తావు? కేసీఆర్ ఉన్నంత వరకు స్వాగతిస్తావు. మరి కేసీఆర్ లేకపోతే కేసీఆర్ వయసు ఎంత ఇప్పుడు? 73. వచ్చే ఎలక్షన్లకు 76. ఉంటాడో పీక్తాడో తెలియదు. చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చిండు. అట్ ది సేమ్ టైం ట్విస్ట్ కూడా ఇచ్చిండు. పార్టీలో నాయకత్వ పంచాయతీ లేనే లేదు, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను, కుండ బద్దలు కొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. పాపం కేసీఆర్ అయినట వాళ్ళ నాయకుడు, కేటీఆర్ కాదట. ఒకవేళ కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ ఆదేశాలు పాటిస్తారు, కానీ కేటీఆర్ ఆదేశాలు కేసీఆర్ లేకపోతే పాటించాల్సిన అవసరం లేదు. రేపు ఇది అంటే ఆయన పార్టీ కాదని చెప్పేసి, ఇప్పుడు దాని రహస్యం ఏంటి? నేను కేసీఆర్ ఉన్నంత వరకు నేను ఆదేశాలు పాటిస్తా అంటే, కేసీఆర్ లేకపోతే అందులో పనిచేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీని ఓన్ చేసుకుంటలేదు. ఎందుకంటే నీకు పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయం దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు అది మా పార్టీ అని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ ఉన్నంత వరకే నేను పాటిస్తా, కేసీఆర్ లేకపోతే తనకన్నా చిన్నవాడైనటువంటి కేటీఆర్ ఆదేశాలు పాటించాల్సినటువంటి కర్మ హరీష్ రావుకి ఎందుకు? ట్రబుల్ షూటర్ అన్న పేరు హరీష్ రావుకు ఉన్నది తప్ప కేటీఆర్ అనేట ఆయనకు లేదు కదా. సరే, ఏదో తనను ఈ స్థితికి తీసుకొచ్చిండు, పాపం మంత్రిని చేసిండు, తనకు చాలా గౌరవం ఇచ్చిండు. మొత్తం మీద కేసీఆర్ ఉన్నంత వరకు ఆ లాయల్ ఉంటుంది, కానీ నిజానికి ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలకు, ఆయనకున్నటువంటి చారిష్మాకు ఈ కేటీఆర్కు ఆయన లీడరే కాదు, ఆయన దగ్గర పనిచేయాల్సిన కర్మ హరీష్ రావుకి ఎందుకు చెప్పండి అనే క్లారిటీ ఆయనే ఇచ్చిండు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, కానీ కేటీఆర్ నాయకత్వంలో నేను ఎందుకు పనిచేస్తా? ఒకవేళ ఆయన ఆదేశించి అధికారం ఇస్తే, పార్టీ పగ్గాలు ఒప్పజెప్పితే కేసీఆర్ ఉన్నంత వరకు పనిచేస్తా తప్ప కేసీఆర్ లేకపోతే ఎందుకు పనిచేస్తా అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే హరీష్ రావుకు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి స్థానం అది. రెండోది, ఆ భవిష్యత్తు కూడా, ఆ పార్టీ భవిష్యత్తు కూడా హరీష్ రావు అనే వ్యక్తి కేసీఆర్ లేకపోతే ఈ పార్టీలో ఉన్నటువంటి కర్మ లేదన్నట్టుగా కూడా చెప్తా ఉన్నాడు.